భారతదేశంలో అవినీతి మాత్రమే లేదు, ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. ఇక్కడ మార్కెట్ ఎకానమీ ఉంది, లిబరలైజ్డ్ ఎకానమీ ఉంది. ఈ లిబరలైజ్డ్ ఎకానమీ మన జీవితాల్లో క్రియేట్ చేస్తున్న చాలా గందరగోళాలు ఉన్నాయి. ఇక్కడ విద్య, వైద్యం గవర్నమెంట్ సెక్టార్ నుంచి ప్రైవేట్ సెక్టార్కి వెళ్ళిపోయి జనాలు చాలా సఫర్ అవుతున్నారు. అంటే ప్రీ స్కూలింగ్ చేయించాలన్నా పిల్లలకి కనీసం 1,00,000, 2 లక్షలు కట్టాల్సిన పరిస్థితి. హాస్పిటల్కి ఏదైనా జబ్బుతో వెడితే ఎవరైనా నీకు ఇన్సూరెన్స్ ఉందా, ఆధార్ కార్డు ఉందా, లేకపోతే ఆరోగ్యశ్రీ ఉందా, ఈ ప్రశ్నలన్నీ అడిగి ఆ తర్వాత మాత్రమే జబ్బేమిటి అని అడుగుతున్నారు అక్కడ. ఈ కండిషన్ వీటన్నిటి మీద తన అభిప్రాయం ఏమిటో చెప్పాలి ముందు ఆయన. అలాగే కన్జ్యూమరిస్టిక్ సొసైటీలో అనవసరమైన వస్తువులు కూడా నిత్యావసర వస్తువులుగా ప్రమోట్ చేస్తున్నారు. అవి కొనుక్కోవడానికి ఈఎంఐల పేరుతో ఎరలేస్తున్నారు. అలా జనాలని బ్యాంకులకి ఈఎంఐలకి కట్టేసి బుల్డోజ్ చేసి చంపేస్తున్నారు. ఈ ఈఎంఐలు కట్టలేక ఆత్మహత్యలు చేసుకుంటున్న వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఈ కన్జ్యూమరిస్టిక్ సొసైటీ చేస్తున్న హత్యలు, అలాగే ప్రజల బుర్రల్లో తప్పుడు విలువలు కల్పించి పిచ్చివాళ్ళుగా మార్చి సైకియాట్రిక్ పేషెంట్ల సంఖ్య పెరిగింది భారతదేశంలో. సైకియాట్రిస్టుల వ్యాపారం అద్భుతంగా ఉంది ఇప్పుడు ఇండియాలో. ప్రతి ఏరియాలోనూ, ప్రతి ఇంట్లోనూ పిల్లల్ని తీసుకుని, అంటే 10th క్రాస్ అయినటువంటి పిల్లల్ని సైకియాట్రిస్ట్ దగ్గరికి తీసుకెళ్ళి కౌన్సిలింగ్ ఇప్పించని తల్లిదండ్రులు లేరు ఇప్పుడు. అలాంటి దారుణమైన స్థితి ఉంది భారతదేశంలో. వీటన్నిటినీ ఎలా ట్యాకిల్ చేస్తాడు ఆయన అభిజిత్? అసలు వీటి గురించిన కనీస అవగాహన ఉందా అతనికి? ఇది బయటకు రావాలి ముందు.